सर्वत्र सदा प्रदीप्तम् सकल प्रजाज्योतिष्यम् श्रीकरं शुभकरम्. ప్రేక్షకులకు నమస్కారం. శ్రీకరం శుభకరం కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఈనాటి కార్యక్రమంలో మొట్టమొదటిగా పంచాంగం, శుభ సమయాలు, ఆ తర్వాత నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఈరోజు గ్రహస్థితి ఏ విధంగా ఉంటుంది, వారు ఎటువంటి పరిహారాలు ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి అన్న అంశం, అదేవిధంగా ఈ మంగళవారం రోజు జరిగితే ముఖ్యమైన వ్యవహారాలు ప్రారంభం చేయాలి లేదా కీలక నిర్ణయాలు ఏదైనా తీసుకోవాలి అని చెప్పి అనుకుంటున్నారు, వారు ఏ భగవంతుని పూజిస్తే వారి విజయావకాశాలు మెరుగుపడుతుంది అన్న అంశం, దాంతోపాటుగా సంఖ్యాశాస్త్ర విశిష్టత గురించి ప్రతిరోజు కూడా కొంతవరకు తెలుసుకుంటున్నాం. అందులో భాగంగా ఈనాటి కార్యక్రమంలో 24వ తారీఖున జన్మించిన వ్యక్తి యొక్క గుణగణాలు ఏ విధంగా ఉంటాయి, వారి ఆలోచన విధానం ఏ విధంగా ఉంటుంది, వారికి ఎటువంటి ఆరోగ్య సమస్యలు రావచ్చు అన్న అంశాలు, అదేవిధంగా 24వ తారీఖున జన్మించిన వారికి అదృష్ట రంగులేంటి, ఏ రోజుల వారికి అదృష్టాన్ని కలిగిస్తాయి అన్న అంశాలతో పాటుగా శుభకరం అన్న అంశంలో భాగంగా కళలు, వాటి వల్ల కలిగే ఫలితాల గురించి తెలుసుకుంటాం. అందులో భాగంగా వెలుగుతున్న దీపం, కాగడ లాంటివి కళలోకి వస్తే ఎటువంటి ఫలితాలు కలుగుతాయి, దీన్ని దేనికి సంకేతంగా మనం భావించాలి అన్న అంశాన్ని కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కార్యక్రమాన్ని మొట్టమొదటిగా పంచాంగంతో ప్రారంభం చేద్దాం. మంగళవారం 12వ తారీఖు మే నెల 2015వ సంవత్సరం, శ్రీ మన్మథనామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, తిథి బహుళ నవమి రాత్రి 11 గంటల 10 నిమిషాల వరకు, నక్షత్రం ధనిష్ట ఉదయం 8 గంటల 10 నిమిషాల వరకు, తదుపరి శతవిషం, వర్జం పగలు 2 గంటల 50 నిమిషాల నుంచి 4 గంటల 21 నిమిషం వరకు, దుర్ముహూర్తం ఉదయం 8 గంటల 4 నిమిషాల నుంచి 8 గంటల 54 నిమిషాల వరకు, తదుపరి దుర్ముహూర్తం రాత్రి 10 గంటల 46 నిమిషాల నుంచి 11 గంటల 36 నిమిషాల వరకు, రాహుకాలం పగలు 3 గంటల నుంచి 4 గంటల 30 నిమిషాల వరకు, యమగండం ఉదయం 9 గంటల నుంచి 10 గంటల 30 నిమిషాల వరకు. ఈరోజు శుభ సమయాలు ఏం లేవు. ఇప్పుడు మనం నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఈరోజు గ్రహస్థితి ఏ విధంగా ఉంది అన్న అంశాన్ని తెలుసుకుందాం. మొదటగా మేషరాశి. మేషరాశి వారికి రోజు పనుల్లో చక్కని పురోగతి కనిపిస్తుంది. నిరుద్యోగులు ఎవరైతే మేషరాశి వారు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో, ఈరోజు ఇంటర్వ్యూలకు లేదా పోటీ పరీక్షలకు ఎవరైతే హాజరవుతారో వారు విజయం సాధించే అవకాశం పుష్కలంగా కనిపిస్తుంది. భవిష్యత్తుకు సంబంధించి కొన్ని కీలక నిర్ణయాలు కూడా ఈరోజు మేషరాశి వారు తీసుకుంటారు. ఆప్తుల నుంచి శుభవర్తమానాలు కూడా అందుకుంటారు. ఆరోగ్య కుటుంబ సమస్యలు కూడా ఈ రాశి వారికి తీరుతాయి. సేవా కార్యక్రమాల్లో కూడా చురుగ్గా పాల్గొంటారు. స్నేహితులతోటి కూడా ఈరోజు వీరు ఉల్లాసంగా ఉత్సాహంగా గడుపుతారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు ఊపందుకుంటాయి. ఉద్యోగ వర్గాల వారు ఇంక్రిమెంట్స్కి సంబంధించిన సమాచారాన్ని అందుకుంటారు. పారిశ్రామిక సాంకేతిక వర్గాల వారు నూతన ఒప్పందాలు చేసుకుంటారు. సినీ టీవీ కళాకారులకు సన్మానాలు, సత్కారాలు, విద్యార్థులు కూడా అనుకున్న ఫలితాలు దక్కడం వల్ల ఆనందంగా గడుపుతారు. మహిళలకు గత కొంతకాలంగా చికాకులు ఏవైతే ఉన్నాయో ఈరోజు అవన్నీ కూడా తొలగుతాయి. శైల క్రయ విక్రయాలు మందగిస్తాయి. మేషరాశి వారికి ఇవాళ కాస్త వచ్చే రంగు గులాబీ రంగు మరియు లేత ఎరుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే మేషరాశి వారు ప్రతి ఒక్కరు కూడా ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరిస్థితి కొంత మెరుగుపడుతుంది. ఆకస్మిక వస్తు ధనలాభ సూచనలు, ఏవైతే కార్యక్రమాలు ప్రారంభం చేస్తారో వాటిలో విజయం కలుగుతుంది. బంధువులతోటి వివాదాలు ఏమన్నా ఉంటే అవన్నీ కూడా తీరుతాయి. ఆలోచనలన్నీ కూడా అమలు చేస్తారు. చిరకాల ప్రతిథులు కూడా స్నేహితులుగా మారతారు. ఆలయాలు, ఆశ్రమాలు కూడా ఈరోజు వృషభ రాశి వారు సందర్శిస్తారు. తమ ఊహలు, అంచనాలు నిజమవడం చేత ఆనందంగా గడుపుతారు. వ్యాపార వర్గాల వారికి ఈరోజు వ్యాపారాలు మంచి అభివృద్ధి పథంలో పయనిస్తాయి. ఉద్యోగ వర్గాల వారు సంతోషకరమైన వార్తలు కొన్ని వింటారు. రాజకీయ కళారంగం వారికి కూడా ఈరోజు యోగదాయకంగా గడుస్తుంది. విద్యార్థులు నూతన అవకాశాలు అందిపుచ్చుకుంటారు. మహిళలు కుటుంబ సభ్యులతోటి ఉల్లాసంగా ఉత్సాహంగా గడుపుతారు. శైల క్రయ విక్రయాలు లాభిస్తాయి. వృషభ రాశి వారికి ఇవాళ కాసి వచ్చే రంగు గోధుమ రంగు మరియు ఎరుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే వృషభ రాశి వారు ప్రతి ఒక్కరూ కూడా శివార్ధన చేయడం, శివ పంచాక్షరి మంత్రాన్ని పఠించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ముఖ్యమైన వ్యవహారాల్లో ఆటంకాలు ఎదురవుతాయి. రుణ ఒత్తిడిలు కూడా ఈరోజు ఈ రాశి వారికి తప్పకపోవచ్చు. బంధువులతోటి, స్నేహితులతోటి కూడా తగాదాలు ఏర్పడతాయి, కావున జాగ్రత్త వహించాలి. ఆరోగ్య సమస్యలు కూడా ఈ రాశి వారికి బాగా చికాకుపరుస్తాయి. శ్రమ తప్ప ఆశించిన ఫలితం కనిపించదు. కాంట్రాక్ట్ రంగం వారు కాంట్రాక్టులు సైతం జారవిడ్చుకుంటారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపారంలో ఆశించిన లాభాలు కష్టమని చెప్పవచ్చు. ఉద్యోగ వర్గాల వారికి అనుకోని విధంగా ఉద్యోగాల్లో కొన్ని మార్పులు ఉండవచ్చు. రాజకీయ పారిశ్రామిక వర్గాల వారి విదేశీ పర్యటనలు వాయిదా పడతాయి. సినీ టీవీ కళాకారులు
కళాకారులు కీలక నిర్ణయాలు తీసుకునేప్పుడు ఆచితూచి వ్యవహరించడం చాలా మంచిది. తొందరపాటు నిర్ణయాలు మంచిది కాదు. విద్యార్థులు కోరుకున్న కోర్సుల్లో ప్రవేశం దక్కక నిరాశ చెందుతారు. మహిళలకు ఈరోజు మనశ్శాంతి లోపిస్తుంది. షేర్ల క్రయ విక్రయాలు మందగిస్తాయి. ఇక మిథున రాశి వారికి ఇవాళ కాస్త వచ్చే రంగు పసుపు రంగు మరియు ఆకుపచ్చ రంగు. పరిహారాల విషయానికి వస్తే మిథున రాశి ప్రతి ఒక్కరూ కూడా శ్రీ దత్తాత్రేయ స్వామివారిని పూజించడం చాలా మంచిది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారు నూతన రుణాలు చేయాల్సి వస్తుంది. ఆకస్మిక ప్రయాణాలు కూడా ఈరోజు ఈ రాశి వారికి ఉండవచ్చు. విలువైన ఆభరణాలు, విలువైన వస్తువులు జాగ్రత్తగా కాపాడుకోవడం ఈరోజు చాలా మంచిది. ఇంటా బయట కూడా కొన్ని విషయాల్లో వీరికి ఒత్తిడిలు తప్పకపోవచ్చు. జీవిత భాగస్వామితోటి కూడా ఈరోజు అకారణంగా విరోధాలు ఏర్పడతాయి. కావున ఈ రాశి వారు జాగ్రత్త వహించాలి. ఆర్థిక పరిస్థితి కూడా మందగిస్తుంది. కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగ వర్గాల వారికి ఒడిదుడుకులు మరింతగా పెరుగుతాయి. పారిశ్రామిక రాజకీయ రంగం వారికి మానసిక అశాంతి అధికమవుతుంది. సినీ టీవీ కళాకారులకు కూడా ఈరోజు గందరగోళంగా గడుస్తుంది. విద్యార్థులకు కొంత అసంతృప్తి తప్పకపోవచ్చు. మహిళలకు అనారోగ్య సమస్యలు అధికమవుతాయి. షేర్ల క్రయ విక్రయాలు మందగిస్తాయి. కర్కాటక రాశి వారికి ఇవాళ కాస్త వచ్చే రంగు ఎరుపు రంగు మరియు బంగారు రంగు. పరిహారాల విషయానికి వస్తే కర్కాటక రాశి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు గణపతిని పూజించడం, గణపతి స్తోత్రాలు పఠించడం చాలా మంచిది. తదుపరి సింహరాశి. సింహరాశి వారు నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో అవన్నీ కూడా ఈరోజు కొలిక్కి వస్తాయి. ముఖ్యమైన కార్యక్రమాల్లో విజయం సాధిస్తారు. శుభకార్యాల కోసం కూడా డబ్బు వెచ్చిస్తారు. వాహనాలు, భూములు వంటి విలువైన వస్తువులు సమకూర్చిన పనులు నిమగ్నమవుతారు. వివాహ యత్నాలు ఎవరైతే ఈ రాశి వారు చేస్తున్నారో అవన్నీ కూడా అనుకూలిస్తాయి. సంఘంలో గౌరవ మర్యాదలకు ఎటువంటి లోటు ఉండదు. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపార వర్గాల వారికి ఈరోజు వ్యాపారాలు లాభాల దిశగా పయనిస్తాయి. ఉద్యోగ వర్గాల వారు ఆర్థికంగా బలవంతులవుతారు. ఇంక్రిమెంట్స్కి సంబంధించిన సమాచారాన్ని అందుకుంటారు. రాజకీయ, వైద్య రంగాల వారు నూతన ఉత్సాహంతో గడుపుతారు. సినీ టీవీ కళాకారుల అంచనాలన్నీ కూడా నిజమవుతాయి. విద్యార్థులు నూతన పరిశోధనల్లో విజయాలు సాధిస్తారు. మహిళలు సంతోషకరమైనటువంటి సమాచారాన్ని అందుకుంటారు. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. ఇక సింహరాశి వారికి వాళ్ళ కాస్త వచ్చే రంగు గోధుమ రంగు మరియు ఆకుపచ్చ రంగు. పరిహారాల విషయానికి వస్తే సింహరాశి వారు ప్రతి ఒక్కరు కూడా నరసింహస్వామి వారిని పూజించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారు నూతన కార్యక్రమాలు చేపడతారు. బంధువుల నుంచి శుభవార్తలు కూడా కన్యారాశి వారు అందుకుంటారు. ఆస్తి వ్యవహారాల్లో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. ఆలోచనలు అమలు చేసి ముందుకు దూసుకువెళ్తారు. ఒక సంఘటన ఈ రాశి వారిని విశేషంగా ఆకట్టుకుంటుంది. పలుకుబడి కలిగిన వ్యక్తులతో ఏర్పడే పరిచయాలు చాలా వరకు వీరికి ధైర్యాన్ని కలిగిస్తాయి. వ్యాపార వర్గాల వారు నూతన పెట్టుబడుల కోసం ఎదురుచూస్తున్నారు. నూతన పెట్టుబడులకు సంబంధించిన సమాచారాన్ని అందుకుంటారు. ఉద్యోగ వర్గాల వారు ఆర్థికంగా బలవంతులవుతారు. రాజకీయ, పారిశ్రామిక వర్గాల వారికి ఈరోజు ఉత్సాహవంతంగా గడుస్తుంది. సినీ టీవీ కళాకారులకు గౌరవ పురస్కారాలు. విద్యార్థులకు కొత్త అవకాశాలు సంతృప్తినిస్తాయి. మహిళలకు కుటుంబ చికాకులు తొలగి ఊరట కలుగుతుంది. షేర్ల క్రయ విక్రయాల్లో మంచి లాభాలు. ఇక కన్యారాశి వారికి వాళ్ళ కాస్త వచ్చే రంగు ఆకుపచ్చ రంగు మరియు గులాబీ రంగు. పరిహారాల విషయానికి వస్తే కన్యారాశి ప్రతి ఒక్కరు కూడా శ్రీరామ రక్షా స్తోత్రాన్ని పఠించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి తులారాశి. తులారాశి వారికి పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. దూర ప్రయాణాలు కూడా ఈరోజు ఈ రాశి వారికి ఉండవచ్చు. మానసిక ఆందోళన కూడా అధికమవుతుంది. బంధువర్గం వారితో తగాదాలు కూడా ఏర్పడతాయి. ఆలోచనలేవి కూడా ఈ రాశి వారికి స్థిరంగా ఉండవు. నిరుద్యోగుల ప్రయత్నాలేవి కూడా ముందుకు సాగవు. ఆలయాలు, ఆశ్రమాలు కూడా ఈరోజు ఈ రాశి వారు సందర్శిస్తారు. రాబడి తగ్గి రుణాలు చేయక తప్పదు. వ్యాపార వర్గాల వారికి వ్యాపార విస్తరణలో ఆటంకాలు ఎదురవుతాయి. ఉద్యోగ వర్గాల వారికి ఇంక్రిమెంట్లకు సంబంధించిన సమాచారం చేతికి అందినప్పటికీ అంతగా సంతృప్తినివ్వవు. రాజకీయ, పారిశ్రామిక వర్గాల వారికి కూడా ఈరోజు అంతగా అనుకూలించదు. ప్రతి విషయంలో కూడా వీరు ఆచితూచి వ్యవహరించడం చాలా మంచిది. సినీ టీవీ కళాకారులు కొంత ఓపిక వహించాలి. విద్యార్థులు అనుకున్న లక్ష్యాలను సాధించడంలో వెనుకబడతారు. మహిళలకు కూడా మానసిక అశాంతి అధికమవుతుంది. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. ఇక తులారాశి వారికి వాళ్ళ కాస్త వచ్చే రంగు గులాబీ రంగు మరియు లేత ఎరుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే తులారాశి ప్రతి ఒక్కరు కూడా శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని పూజించడం, సుబ్రహ్మణ్యాష్టకాన్ని పఠించడం చాలా మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి రోజు ప్రయాణాలు ఆకస్మికంగా చేసిన సందర్భాలు ఎదురవుతాయి. ఆదాయం కంటే ఖర్చులు మరింత అధికంగా కనిపిస్తాయి. ప్రతి పనిలో కూడా ఈరోజు ఈ రాశి వారికి శ్రమ అధికంగా ఉంటుంది. పనుల్లో ఆటంకాలు కూడా అధికంగా ఉంటాయి. నిర్ణయాల్లో తొందరపాటు కనిపిస్తుంది. కావున జాగ్రత్త వహించాలి.
ఆలోచనలేవి కూడా ఈ రాశి వారికి స్థిరంగా ఉండవు. కుటుంబ సభ్యుల యొక్క వైఖరి కొంత మనస్తాపం కలిగిస్తుంది. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు నిరాశజనకంగా ఉంటాయి. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో కొన్ని మార్పులు చేర్పులు, రాజకీయ పారిశ్రామిక వర్గాల వారి విదేశీ పర్యటనలు వాయిదా పడతాయి. సినీ కళాకారులకు అవకాశాలు కొద్దిలో చేజారుతాయి. విద్యార్థులకు ఒత్తిడి కలిగించే సంఘటనలు అధికమవుతాయి. మహిళలకు మనోవేదన అధికమవుతుంది. షేర్ల క్రయ విక్రయాలు నిరాశ కలిగిస్తాయి. ఇక వృశ్చిక రాశి వారికి వాళ్ళ కాసు వచ్చే రంగు గోధుమ రంగు మరియు ఆకుపచ్చ రంగు. పరిహారాల విషయానికి వస్తే వృశ్చిక రాశి వారు ప్రతి ఒక్కరూ కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పూజించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి ధనురాశి. ధనరాశి నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఉద్యోగ అవకాశాలు ఈరోజు చేతికంతాయి. ఆప్తుల నుంచి ఆహ్వానాలు కూడా అందుకుంటారు. ముఖ్యమైన వ్యవహారాల్లో ఈరోజు వీరు సునాయాస విజయాన్ని సాధిస్తారు. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. కాంట్రాక్ట్ రంగం వారికి ఊహించిన విధంగా టెండర్లు దక్కుతాయి. ఆలయాలు ఆశ్రమాలు కూడా సందర్శిస్తారు. రాబడి చాలా వరకు కూడా సంతృప్తికరంగా ఉంటుంది. ఉద్యోగ వర్గాల వారు తమ లక్ష్యాలు సాధిస్తారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపారాలు ఈరోజు అభివృద్ధి పథంలో సాగుతాయి. పారిశ్రామిక రాజకీయ రంగం వారికి విదేశీ పర్యటనలు, సినీ టీవీ కళాకారులకు సన్మానాలు సత్కారాలు, విద్యార్థులకు సాంకేతిక విద్యావకాశాల్లో ప్రవేశం లభిస్తుంది. మహిళలకు ఆస్తి లాభ సూచనలు, షేర్ల క్రయ విక్రయాల్లో అధిక లాభాలు. ధనురాశి వారికి వాళ్ళ కాసు రంగు గోధుమ రంగు మరియు పసుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే ధనురాశి ప్రతి ఒక్కరూ కూడా విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేయడం చాలా మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి కుటుంబ సభ్యులతోటి లేనిపోని వివాదాలు ఏర్పడతాయి. ఆర్థిక పరిస్థితి కూడా వీరికి అంతంత మాత్రంగా ఉంటుంది. దీర్ఘకాలిక సమస్యలు కూడా వీరికి బాగా వేదన కలిగిస్తాయి. కష్టించినా కూడా ఆశించిన ఫలితం లభించదు. ముఖ్యమైన వ్యవహారాల్లో ఆటంకాలు ఎదుర్కొంటారు. బంధువుల నుంచి కూడా విమర్శలు ఎదుర్కొంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు సామాన్యంగా గడుస్తాయి. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో ఆకస్మిక బదిలీలు. పారిశ్రామిక రాజకీయ వర్గాల వారి విదేశీ పర్యటనలు రద్దవుతాయి. సినీ టీవీ కళాకారులకు గందరగోళ పరిస్థితులు ఎదురవుతాయి. విద్యార్థులు కూడా కొంత ఒడిదుడుకులు ఎదుర్కొంటారు. మహిళలకు ఆరోగ్య భంగం. షేర్ల క్రయ విక్రయాలు నత్తనకం సాగుతాయి. ఇక మకర రాశి వారికి వాళ్ళ కాసు వచ్చే రంగు పసుపు రంగు మరియు ఆకుపచ్చ రంగు. పరిహారాల విషయానికి వస్తే మకర రాశి ప్రతి ఒక్కరు కూడా ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించడం, సూర్య భగవానుని పూజించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారు ముఖ్యమైన వ్యవహారాలన్నీ కూడా సకాలంలో పూర్తి చేస్తారు. బంధువుల సలహాలు కూడా స్వీకరిస్తారు. కాంట్రాక్ట్ రంగం వారు కాంట్రాక్టులు చేజెక్కించుకుంటారు. వీరి ప్రతిభా పాఠవాలు వెలుగులోకి వస్తాయి. ఆశ్చర్యకరమైన విషయాలు కూడా కొన్ని తెలుసుకుంటారు. అందరిలో కూడా ప్రత్యేకమైన గుర్తింపు లభిస్తుంది. వాహనాలు ఆభరణాలు కొనుగోలు చేయడానికి కూడా గ్రస్తి యోగదాయకంగా ఉంది. అదనపు ఆదాయం కోసం ఎవరైతే కుంభరాశి వారు ప్రయత్నం చేస్తున్నారో వారి కోరిక నెరవేరుతుంది. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు లాభాల దిశగా సాగుతాయి. ఉద్యోగ వర్గాల వారికి విధుల్లో ప్రశంసలు దక్కుతాయి. పారిశ్రామిక రాజకీయ వర్గాల వారికి విదేశీ సంస్థల నుంచి ఆహ్వానాలు అందుతాయి. సినీ టీవీ కళాకారులకు అవార్డులు లేదా పురస్కారాలు. విద్యార్థులు సాంకేతిక విద్యావకాశాలు పొందుతారు. మహిళలకు గత కొంతకాలంగా ఉన్న ఆరోగ్య సమస్యలు తీరుతాయి. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. కుంభరాశి వారికి వాళ్ళ కాసు వచ్చే రంగు పసుపు రంగు మరియు లేత ఆకుపచ్చ రంగు. పరిహారాల విషయానికి వస్తే శ్రీ దత్తాత్రేయ స్వామి వారిని ప్రతినిత్యం పూజించడం ఈ రాశి వారికి చాలా మంచిది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి కుటుంబ చికాకులు పెరుగుతాయి. సోదరులతోటి ఆస్తి వివాదాలు తీరుతాయి. ఒక ప్రకటన నిరుద్యోగుల నిట్టే ఆకట్టుకుంటుంది. పనుల్లో ఆటంకాలు కూడా ఈ రాశి వారికి అధికమవుతాయి. గృహ నిర్మాణాలు కూడా వాయిదా వేస్తారు. ఆలోచనలు ఏవి కూడా స్థిరంగా ఉండవు. వ్యాపార వర్గాల వారికి వ్యాపార ఒడిదుడుకులు అధికమవుతాయి. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో అనుకోని మార్పులు చేర్పులు. పారిశ్రామిక రాజకీయ వర్గాల వారికి నిరాశ తప్పదు. సినీ టీవీ కళాకారులకు అవకాశాలు అంతగా కనిపించవు. విద్యార్థులకు కూడా ఈరోజు గందరగోళ పరిస్థితులు ఎదురవుతాయి. మహిళలకు కుటుంబ సభ్యుల ప్రోత్సాహం అంతగా లభించకపోవడం చేత నిరాశ చెందారు. షేర్ల క్రయ విక్రయాల్లో ఆశించిన లాభాలు కష్టమని చెప్పవచ్చు. ఇక మీన రాశి వారికి వాళ్ళ కాసు వచ్చే రంగు గోధుమ రంగు మరియు ఆకుపచ్చ రంగు. పరిహారాల విషయానికి వస్తే మీన రాశి ప్రతి ఒక్కరు కూడా లక్ష్మీనరసింహ స్వామివారిని పూజించడం, స్వామివారి యొక్క స్తోత్రాలు పఠించడం ఈరోజు చాలా మంచిది. వినరగా నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఈరోజు గ్రస్తి ఏ విధంగా ఉంది, వారు ఎటువంటి విషయాల్లో జాగ్రత్త వహించాలి, ఎటువంటి పరిహారాలు ఈరోజు ద్వాదశ రాశుల వారు పాటించాలి అన్న అంశం. ఇక ఇప్పుడు మనం ఈరోజు ఎవరైతే ముఖ్యమైన వ్యవహారాలు ప్రారంభం చేయాలి లేదా ముఖ్యమైన వ్యవహారాలకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకోవాలి అని చెప్పి అనుకుంటున్నారు, వారు ఏ భగవంతుని పూజిస్తే వారి విజయావకాశాలు మెరుగుపడుతుంది అన్న అంశాన్ని తెలుసుకుందాం. ఈరోజు మంగళవారం కావున కుజగ్రహ ఆరాధన చాలా మంచిది. జాతక చక్రంలో కుజగ్రహ దోషం వల్ల ఎవరికైతే వివాహం అవ్వకుండా ఇబ్బందులు ఎదురవుతున్నాయో అటువంటి వారు ఆ ఆటంకాలు తొలగించుకోవడానికి ఈరోజు కుజగ్రహానికి సంబంధించినటువంటి పూజాది కార్యక్రమాలు నిర్వహించడం మంచిదని చెప్పవచ్చు. ఇక ఈరోజు ఎవరైతే ముఖ్యమైన వ్యవహారాలు ప్రారంభం చేయాలి లేదా కీలక నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి అనుకుంటారో వారు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయానికి వెళ్ళి స్వామివారికి అమ్మవారికి యథాశక్తిగా ఆలయంలో అర్చన అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించి తమ మనసులో ఉన్న సంకల్పాన్ని స్వామివారికి అమ్మవారికి నివేదించారు
వివేచించుకుని ఆ తర్వాత ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడం లేదా ముఖ్యమైన కార్యక్రమాలకు బయలుదేరి వెళ్ళడం వల్ల తప్పకుండా కూడా వారి విజయావకాశాలు మెరుగుపడతాయని చెప్పవచ్చు. గత కొద్దిగా మన పుట్టిన తేదీ ప్రభావం మన మీద ఏ విధంగా ఉంటుంది, దీనివల్ల మన ఆలోచన విధానం ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి ఆరోగ్య సమస్యలు మనకు వచ్చే అవకాశం ఉంది అన్న అంశాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. అందులో భాగంగా ఈనాటి కార్యక్రమంలో ఏ మాసంలో అయినా సరే 24వ తారీఖున జన్మించిన వారు, అంటే ఉదాహరణ తీసుకుంటే జనవరి 24, ఫిబ్రవరి 24, మార్చి 24, ఈ విధంగా 24 ఉంటే 2 + 4 కూడితే మొత్తం చేస్తుంటే ఏక సంఖ్యలో 6 వస్తుంది. 6 సంఖ్యకు సంఖ్యాశాస్త్రరీత్యా శుక్రగ్రహం ఆధిపత్యం వస్తుంది. 2 అంటే చంద్రుడు, 4 అంటే రాహుగా తీసుకుంటాం. కాబట్టి కొంతవరకు చంద్రగ్రహ ప్రభావం, రాహుగ్రహ ప్రభావంతో పాటుగా వీరి మీద అధికంగా చెప్పాలంటే శుక్రగ్రహ ప్రభావం అధికంగా ఉంటుందని చెప్పవచ్చు. 24వ తారీఖున జన్మించిన వారు చూడడానికి అందంగా, ఆకర్షణీయంగా ఉంటారు. అదేవిధంగా సున్నితమైన మనసు కలిగిన వ్యక్తులుగా వీరి గురించి మనం ఒక్క మాటలో చెప్పవచ్చు. కష్టపడి పనిచేసే మనస్తత్వం కూడా వీరికి కాస్త అధికంగా ఉంటుంది. దీనివల్ల ఏంటంటే వీరు జీవించినప్పుడు ఒకవేళ చిన్న స్థాయిలో ఉంటే పేదవారుగా ఉన్నప్పటికీ కూడా 24వ తారీఖున జన్మించిన వారు 10 మంది గుర్తించి గౌరవించే స్థాయికి జీవితంలో ఎదుగుతారని చెప్పవచ్చు. కానీ డబ్బు సంపాదన, అదేవిధంగా పేరు ప్రతిష్టలు ఇవన్నీ కూడా వీరి జాతకంలో వాటంతకవే వస్తుంటాయి. కానీ కొన్ని విషయాల్లో మాత్రం 24వ తారీఖున జన్మించిన వారు తమ పరిధులను తెలుసుకొని దానికి అనుకూలంగా మాట్లాడడం, దానికి అనుకూలంగా పనిచేయడం చాలా మంచిది. లేకపోతే కొన్ని విషయాల్లో వీరికి ఇబ్బందులు తప్పవని చెప్పవచ్చు. ఇక ప్రధానంగా చెప్పాలంటే వీరి వృత్తి జీవనం లేదా వైవాహిక జీవితం, కుటుంబ జీవితం ఈ విధంగా తీసుకున్నప్పుడు ఎక్కువగా కూడా కుటుంబ జీవితానికి ప్రాధాన్యత ఇస్తారు, కుటుంబ సభ్యులకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. అలా అని చెప్పి వారి వృత్తి వ్యాపారాలను నిర్లక్ష్యం వహిస్తారని చెప్పడానికి వీలుండదు. కానీ దేనికెంత సమయాన్ని మనం కేటాయించాలి అన్న విషయానికి వస్తే మాత్రం తప్పకుండా కూడా వీరు కొంతవరకు కుటుంబానికి అధిక ప్రాధాన్యత, అధిక సమయాన్ని కేటాయిస్తారు. కానీ చేస్తున్న వృత్తి వ్యాపారాలకు ఎటువంటి లోటు చేయరని కూడా చెప్పవచ్చు. తెలివితేటలు, కష్టపడి పనిచేసే మనస్తత్వం ఈ రెండు కూడా 24వ తారీఖున జన్మించిన వారికి అధికంగా ఉండటం వల్ల వీరి జీవిత విధానాన్ని కానీ లేదా వీరి జీవితాన్ని కానీ గమనిస్తే చాలా వరకు విజయాలు కాస్త అధికంగా ఉంటాయని చెప్పవచ్చు. నైతిక విలువలకు వీరు ప్రాధాన్యత అధికంగా ఇస్తారు. అదేవిధంగా కళా హృదయం కలిగి ఉంటారు. కళారంగం పట్ల చక్కని ఆసక్తి కూడా కలిగి ఉంటారు. అదేవిధంగా ఎదుటి వ్యక్తుల పట్ల ప్రేమ, అభిమానం, సానుభూతి, జాలి, దయ ఇటువంటి మంచి గుణాలన్నీ కూడా వీరికి కాస్త అధికంగా ఉంటాయి. ఇక వీరి జీవిత భాగస్వామి వల్ల కూడా వీరికి చక్కగా జీవితంలో కలిసి వస్తుంది. వారి పట్ల ప్రేమానురాగాలు వీరు చూపడమే కాకుండా జీవిత భాగస్వామి నుంచి డబ్బు కానీ, ఆస్తిపాస్తులు కానీ ఎక్కువగా రావడం కూడా వీరి జీవితంలో ఎక్కువగా జరుగుతుంది. ఇక వివాహమైన తర్వాత వీరి జీవితం చక్కని అభివృద్ధి దశలో పయనిస్తుందని చెప్పవచ్చు. అంటే వివాహానికి పూర్వం కొంతవరకు వీరి జీవితంలో ఇబ్బందులు ఏమైనా ఉన్నప్పటికీ కూడా 24వ తారీఖున జన్మించిన వారికి వివాహమైన తర్వాత చక్కగా కలిసి వస్తుందని చెప్పవచ్చు. ఇక అదేవిధంగా మంచి ఊహాశక్తి, అదేవిధంగా సృజనాత్మక శక్తి కూడా వీరికి కాస్త అధికంగా ఉంటుంది. వీరి జీవితం ఒక్క మాటలో చెప్పాలంటే వడ్డించిన విస్తరంటాం కదా, ఆ విధంగా ఉంటుందని చెప్పవచ్చు. దాంతోపాటుగా వీరికి జాతకం ఎప్పుడూ కూడా అదృష్టానికి దగ్గరగా నడవడం, దాంతోపాటుగా తెలివితేటలు ఉండడం, కష్టపడి పనిచేయాలని చెప్పి ఆలోచనలు వీరికి అధికంగా ఉండడం. అందువల్ల ఏమవుతుందంటే 24వ తారీఖు జన్మించిన వారికి ఇన్ని సుగుణాలు ఉన్నాయి కాబట్టి వీరి జీవితంలో అతి తక్కువ వయసులోనే, చిన్న వయసులోనే మంచి స్థాయికి ఎదగడం కూడా మనం ఎక్కువగా గమనించవచ్చు. అదేవిధంగా వీరు ఏదైనా ఒక పని ప్రారంభం చేస్తే సాధ్యమైనంత వరకు కూడా ఆ పనిలో వీరికి విజయాల శాతం అధికంగా ఉంటుంది. అపజయాలు ఏదన్నా వస్తుంది అని చెప్పి లేదా తమ చేసిన పని పూర్తి చేయలేము అన్న వైపుగా వీరి ఆలోచన ఎప్పుడన్నా వస్తుంది, వెంటనే ఆ పనిని ఆపివేసి మరికొంత దానికి సమయం తీసుకుని దీన్ని ఎలా పూర్తి చేయాలి అన్న వైపుగా ఆలోచన చేసి ఆ తర్వాత ఆ పనిలో విజయం సాధించడం అధికంగా ఉంటుంది. ఇక అన్నిటికన్నా కూడా ప్రధానంగా నీతి నియమాలకు ఎక్కువగా కూడా 24వ తారీఖున జన్మించిన వారు ప్రాధాన్యతనిస్తారు. అదేవిధంగా 10 మంది పట్ల కూడా వినయంగా కూడా వీరు ప్రవర్తించడం కాస్త ఎక్కువగా మనం గమనించవచ్చు. మనస్ఫూర్తిగా ఇతరులకు ఏదైనా సహాయ సహకారాలు అందించాలంటే మాత్రం మొహమాటానికో మొక్కుబడిగానో చేయకుండా చాలా వరకు కూడా మనస్ఫూర్తిగా వీరు ఇతరులకు సహాయాన్ని అందిస్తారని చెప్పవచ్చు. అంటే కొంతమంది వ్యక్తులు మనం పరిశీలిస్తే ఏదైనా సహాయం చేయాలి, ఎదుటి వ్యక్తికి ఏదైనా సహకారాన్ని అందించాలంటే కూడా ఏదో మొక్కుబడిగా ఇంకా చేయాలి, నాకు ఇంకా తప్పేలా లేదని వైపుగా చేస్తుంటారు. అలా కాకుండా 24వ తారీఖున జన్మించిన ఏ పని చేసినప్పటికీ దాన్ని మనస్ఫూర్తిగా ఆస్వాదిస్తూ చేస్తారు. అదేవిధంగా ప్రధానంగా ఇక్కడ మనము దాన గుణం గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఎదుటి వ్యక్తులకు ఏదైనా సహాయం చేయాలి, దానం చేయాలంటే కూడా వారు మనస్ఫూర్తిగా చేస్తారు. దీనివల్ల ఏంటంటే వీరికి ధనము, కీర్తి ప్రతిష్టలు 10 మందిలో తగిన గుర్తింపు కూడా తప్పకుండా వస్తుందని చెప్పవచ్చు. ఇక ఎంత డబ్బు సంపాదించినా పెద్ద స్థాయికి జీవితంలో అంటే కోటీశ్వరుడిగా ఎదిగినప్పటికీ కూడా వినయ విధేయతలు రెండూ కూడా వీరికి పెట్టని కోటల ఆభరణాలుగా ఉంటాయి. అదేవిధంగా 24వ తారీఖున జన్మించే వారికి అదృష్టం ఎప్పుడూ కూడా వారి దగ్గరగా ఉంటుందని చెప్పుకున్నాం కాబట్టి పెద్ద పెద్ద బాధ్యతలు కానీ, పెద్ద పెద్ద అధికారాలు
కానీ లేదా పెద్ద మొత్తంలో డబ్బు కానీ ఇటువంటి వీరిని వెతుక్కుంటూ వస్తాయని చెప్పవచ్చు. వీరు కష్టపడి పనిచేస్తుంటారు, తెలివితేటలు ఉన్నాయి, అందులో ఎటువంటి సందేహం అవసరం లేదు. అయినప్పటికీ కూడా కొన్ని సందర్భాల్లో అదృష్టం అంటాం కదా, వీరికి దగ్గరగా ఉండడం చేత ఏంటంటే పెద్ద పెద్ద బాధ్యతలు కానీ పెద్ద పెద్ద పదవులు కానీ వీరిని వెతుక్కుంటూ వరిస్తాయని చెప్పవచ్చు. ఇక సమాజానికి ఉపయోగపడే పనులు కూడా కొంతవరకు చేయడం, దాన ధర్మాలు, అదేవిధంగా కాస్త ఈ చారిటీ వర్క్స్ అంటాం కదా, అవి కాస్త అధికంగా చేయడం వీరికి అధికంగా ఉంటుంది. వయసు పెరుగుతున్న కొద్దీ వీరి జీవితంలో వీరి స్థాయి కూడా పెరుగుతుందని చెప్పవచ్చు. వీరికి తరచుగా వచ్చే అనారోగ్య సమస్యల విషయానికి వస్తే మధుమేహం, జన్నేంద్రియ వ్యాధులు, ఆస్తమా లాంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి జీవితాంతం వీరు కొంతవరకు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం చాలా మంచిది. అదేవిధంగా శుక్రవారం, గురువారం, మంగళవారాలు వీరికి కలిసి వస్తాయి. అదృష్ట వర్ణాల విషయానికి వస్తే నీలం రంగు, ముదురు ఆకుపచ్చ రంగు వీరికి అదృష్టాన్ని కలిగిస్తుందని చెప్పవచ్చు. జీవితాంతం కూడా 24వ తారీఖున జన్మించిన వారు దుర్గామాతను యథాశక్తిగా పూజించడం, సరస్వతి అమ్మవారిని యథాశక్తిగా పూజించడం చేయడం వీరికి జీవితాంతం కూడా చాలా మంచిదని చెప్పవచ్చు. ఇక ఇప్పుడు మనం శుభకరం అన్న అంశంలో భాగంగా కళల్లో వెలుగుతున్న దీపం కానీ కాగడ కానీ వస్తే దీన్ని దేనికి సంకేతంగా మనం భావించాలి అన్న అంశం గురించి తెలుసుకుందాం. ఆరోగ్యవంతమైన వ్యక్తికి రాత్రిపూట నిద్రించే సమయంలో వెలుగుతున్న దీపం, కాగడ ఇటువంటివి రావడం వల్ల ఆకస్మిక ధనలాభానికి సంకేతంగా చెప్పవచ్చు. ఏదైతే ఒక ముఖ్యమైన కార్యక్రమం వారు చేస్తున్నారో దాంట్లో కూడా విజయం కలుగుతుంది. అంటే కార్యసిద్ధి, ధనలాభ సూచనలకు సంకేతంగా మనం ఈ కళ గురించి విశ్లేషించవచ్చు. విన్నారుగా, ఇదండి ఇవాల్టి శ్రీకరం శుభకరం. రేపటి కార్యక్రమంలో మరికొన్ని ఆసక్తి కలిగించే అంశాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. జ్యోతిష వాస్తు సలహాలకై వక్కంతం చంద్రమౌళి. ఫోన్ నంబర్ 04065249939. సెల్ నంబర్ 9885299400. వెబ్సైట్ www.janmakundali.com.